అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. నవంబర్ 23వ తారీఖున మనకి స్కూల్ అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి సోషల్ మెథడాలజీ పరీక్ష అయితే ఉన్నది. సో చాలా చక్కగా మీరు సెప్టెంబర్ 5 నుంచి చక్కగా పరీక్షలు రాస్తూ వస్తున్నారు. సో ఇక్కడ నవంబర్ 23వ తారీఖున సోషల్ మెథడాలజీ పరీక్ష ఉన్నది. ఆ పరీక్షకు సంబంధించి ఏం చదవాలి అంటే 2017, 2014, 2023 బీఈడి బుక్స్ చదవాలి. ఆ బీఈడి బుక్స్లో ఏం చదవాలి అనేదే ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా. ముందు డిఎస్సి సిలబస్లో వచ్చినటువంటి టాపిక్స్ మనం చూస్తే 2వ విభాగంలో సాంఘిక శాస్త్రాల విద్యా ప్రణాళిక వనరులు, సిలబస్సు, అభ్యసన వనరులు, అందులో భాగంగానే ఎన్సిఎఫ్ 2005, విద్యా హక్కు చట్టం 2009, అలాగే ఎస్సిఎఫ్ 2011 ఇవ్వటం జరిగింది. ఈ విభాగాలన్నీ కూడా మనం స్టడీ చేయాలి మేము 23వ తారీఖున పెట్టబోయేటువంటి పరీక్ష కోసం. రైట్, సరే, ఈ కాన్సెప్ట్లు అయితే మనకు తెలిసినవి. దీనికి రిలేటెడ్గా మనం ఏం చదవాలి అనేది చూస్తే మొట్టమొదటిగా మనకి 2017 బుక్ ఏదైతే ఉన్నదో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కలిపి ఉన్నటువంటి పుస్తకం ఏదైతే ఉన్నదో అందులో మీరు యూనిట్ 3ని తీసుకోవాలి. ఇక్కడ యూనిట్ 3లో ఉన్నటువంటి సమస్త అంశాలు చదవాలి. ఇలాగే ఉంటుంది అనమాట. అది కూడా ఆ యూనిట్ 3లో మీకు ఆ యొక్క హెడ్డింగ్ చెప్తే పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు అనేటువంటి యూనిట్ ఉంటుంది అనమాట. ఆ యూనిట్లు మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు టచ్ అవుతాయి. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక వనరులు, సిలబస్సు, అభ్యసన వనరులు, ఎన్సిఎఫ్ కానీ, ఆర్టీ కానీ, ఎస్సిఎఫ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ మనకి తారసపడతా ఉంటాయి. ఇంకా దీనికి రిలేటెడ్గా మనం దీనికంటే ముందు బుక్ 2014లో వచ్చినటువంటి పుస్తకం, అది కూడా పెద్ద పుస్తకం, 500 పేజీలు ఉంటుంది. ఆల్రెడీ నేను గ్రూపులో దాన్ని పీడిఎఫ్ పెట్టాను కాబట్టి అందరూ జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకున్నారని భావిస్తున్నాను. ఆ పుస్తకంలో మనకి 6వ అధ్యాయాన్ని మనం స్టడీ చేయాలన్నమాట. అధ్యాయం పేరు ఏంటంటే సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళిక అనేటువంటి అధ్యాయం. దీన్ని కంప్లీట్గా కూడా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక ఆ తర్వాత మనకి 2023లో 2 పుస్తకాలు వచ్చినాయి. సెమిస్టర్ 1గా ఒక పుస్తకం, సెమిస్టర్ 2గా ఒక పుస్తకం. ఆ పుస్తకంలో కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఖచ్చితంగా చదివి తీరాలి. ఇప్పుడు ఆ యూనిట్స్ ఏంటంటే న్యూ బుక్ సెమిస్టర్ 2 పుస్తకంలో మనకి 3వ యూనిట్ సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక మరియు విద్యా ప్రణాళిక అనేటువంటి ఒక యూనిట్ ఉంటుంది మనకి. సో దాంట్లో మనం ప్రధానంగా ఇక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని బేస్ చేసుకుంటూ సో విద్యా ప్రణాళిక అనేటువంటి అంశం వాడాడు కాబట్టి దాన్ని ప్రధానంగా మనం ఇక్కడ చదువుతాం. ఇక తర్వాత సెమిస్టర్ 1లో మనకి 2వ యూనిట్ ఉంటుంది సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలని. కోర్స్ ఆల్రెడీ గతంలో దీని మీద ఒక పరీక్ష రాసుకున్నాం. ఆ యూనిట్ అంతా చదవక్కర్లేదు, అంత బర్డెన్ నేను పెట్టదలుచుకోలేదు. కానీ ఇందులో మీకు 4వ విభాగంలో ఎన్పిఈ 1986, ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011 అనే ఈ సూచనలు ఉన్నాయి అక్కడ. అవి మాత్రం ఖచ్చితంగా స్టడీ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి విభాగాలకు అనుగుణంగా నేను చెప్పినటువంటి ఈ యొక్క పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా చదివిన తర్వాత మాత్రమే ఆ యొక్క పరీక్ష రాయాలి. మొన్న జరిగినటువంటి పరీక్షలో చాలామంది తప్పటడుగులు వేశారు. కొంతమంది అయితే అసలే పరీక్షను రాయడానికి కంగారు పడిపోయారు అనమాట. అంటే పూర్తిగా అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఉండటంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అదే పరీక్షలో మన పిల్లలు 85% అబవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళకిలాగా మనం ఎందుకు రాలేకపోతున్నాం అనేటువంటి దాన్ని మీరు ఆలోచించుకుని ఖచ్చితంగా ఆ రకంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో మొన్న జరిగినటువంటి పేపర్ని నేను ఏదో ఇవాళ కానీ రేపు కానీ ఒక వీడియో రూపంలో మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తద్వారా తర్వాత జరగబోయే పరీక్షలకు మెథడాలజీని ఏ విధంగా చదివితే బాగుంటుంది అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది విద్యార్థులు. ఓకేనా? సో నా యొక్క వీడియోని ఎక్కడితో ముగిస్తున్నాను. విద్యార్థులందరూ చక్కగా 23వ తారీఖున జరగబోయేటువంటి పరీక్షను బాగా రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.